అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాడి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముందుగా జెండా వందనం గావించారు. అనంతరం ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను ఆయన ఘనంగా సత్కరించి మెమోంటోస్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాలు నిర్వహించిన ప్రవీణ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా ఈ వేడుకలలో మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, బీఆర్ఎస్ పార్టీ సనత్న డివిజన్ అధ్యక్షుడు కొలను బాలరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ రాష్ట్ర ఆవిర్భావాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఇది ఒక ఘనమైనటువంటి పండుగ. తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరి గొప్ప నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు సాధించినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేసి 10 సంవత్సరాలలో మరి భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఘనత మరి ఆ రోజు కేసీఆర్ గారు చేసింది చరిత్ర మర్చిపోతుంది. మెల్లిగా కొంచెం సైడ్ सर सर कर सर 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 बहुत శ్రీనివాస గౌడ్ గారు, సుదర్శన్ గట్ట గారు, పప్పు సింగ్ గారు, ఎంగల పదప్ గారు, గట్టపల్లి ప్రవీణ్, నారాయణరాజు గారు, ఎంగాల ప్రతాప్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఫార్మేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం రావడం, దాన్ని సాధించుకోవడం అనేది కేసీఆర్ గారి పోరాట పటిమ 1969 నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినప్పటికీ 2001లో కేసీఆర్ గారు ఏ ఉద్యమాన్ని స్థాపించారో
ముక్కవోని ధైర్యంతో నిరంతరం పోరాటం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, విద్యార్థులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరి సహకారంతో మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, మరి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరిగినాయి.